Hi everyone, my name is K. Ramnachari, ఫ్యాకల్టీ మెంబర్. ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందామంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గౌరవ ప్రభుత్వం 2024-2025 జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏం చేస్తున్నారంటే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను వేకెన్సీస్ని నింపే ప్రయత్నంలో మనకు జాబ్ క్యాలెండర్లో పెట్టడం జరిగింది. అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది చాలా మంచి పోస్టు. ఫారెస్ట్ సంబంధించిన సేవ చేసే అవకాశం వస్తుంది, కన్జర్వేషన్ చేయొచ్చు. అదేవిధంగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫారెస్ట్ లోపల చెట్లను పెంచి మంచి ప్రజలకు సేవ చేసే మంచి సర్వీస్, ప్రజల్లో సేవ చేసే సర్వీస్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయితే సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్గా మీరు ప్రమోషన్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ బాగా ఏజ్ వాళ్ళకంటే మంచి ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి 18 సంవత్సరాలు నిండిన, డిగ్రీ చదువుతున్న, ఎనీ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ఏ డిగ్రీ వాళ్ళకైనా వాళ్ళు కూడా పిహెచ్డి పెద్ద పెద్ద చదువులు అయిన వాళ్ళు కూడా రాస్తారు. కానీ కొత్తగా ఉన్న పిల్లలకు మంచి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్ చిన్న ఏజ్ వాళ్ళకు చాలా ఎఫిషియన్సీగా ఉంటుంది. ఎనీవేస్ అందరు కూడా చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్, ఈ యొక్క FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ టూ ప్రాసెస్లు ఉంటుంది మెథడ్. మెయిన్ ఏంటంటే ఒకటి ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ 31 ఇయర్సే. లాస్ట్ గత నోటిఫికేషన్లో 31 ఇయర్సే కట్ ఆఫ్. తర్వాత SC, ST, BC రిజర్వేషన్ ఇంకో +5 కలుగుతుంది, 36 వరకే ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఏమన్నా గవర్నమెంట్ వారికి కొద్దిగా పెంచుతారో పిల్లలు చూద్దాం దాన్ని బట్టి. ఇంకా హైట్ విషయానికి వస్తే మేల్స్ 133 సెంటీమీటర్స్, ఫీమేల్స్ 150 సెంటీమీటర్స్. కానీ సర్వీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, 167 ఉంటాయి సెంటీమీటర్స్. ఇక్కడ కొద్దిగా 163, 150 కన్సిడర్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ TGPSC, దీన్ని సెలెక్ట్ చేసే ఏజెన్సీ వాళ్ళు ఎవరంటే TGPSC, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే ఫస్ట్ ఏంటంటే 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, ఏ ఎగ్జామ్ అయినా చూసుకుంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. రెండో పేపర్ ఏముంటుందంటే తప్పకుండా చూసినట్లయితే మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఉంటుంది. ఫస్ట్ దానికి 100 మార్క్స్, సెకండ్ దానికి 100 మార్క్స్, 200 మార్క్స్. దాంతో చూసినట్లయితే ఇందులో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళను 1:3లో కానీ 1:4లో కానీ ఎంతైనా కానీ తీసుకొని వాకింగ్ టెస్ట్ పెడతారు. వాకింగ్ టెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మేల్స్కి ఏమో 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో అచీవ్మెంట్ చేయాలి. ఫీమేల్ అయితేనేమో 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో అచీవ్మెంట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసి ఫైనల్ లిస్ట్ ఇస్తే అప్పుడు మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మా వాకింగ్ టెస్ట్ ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా GS పేపర్, మ్యాథమెటిక్స్ ఈ రెండింటి కూడా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ మీరు క్వాలిఫై అయిన తర్వాత వాకింగ్ ఇస్తారు. వాకింగ్ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్గా చూసినట్లయితే ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ గవర్నమెంట్ జాబ్లో అయినా ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్ రావాలండి. ఎందుకంటే ప్రైవేట్లో సరే శాలరీస్ వస్తాయి, అన్నిట్లో శాలరీస్ వస్తాయి, కానీ కొద్దిగా స్ట్రెస్తో కూడుకున్నది. కానీ గవర్నమెంట్ జాబ్ వస్తే కొద్దిగా ప్రజలకు సేవ చేసే అర్హతతో పాటుగా మెయిన్ ఇంపార్టెంట్ హైక్ శాలరీస్, చాలా హైక్ శాలరీస్, చెప్పలేనంత హైక్ శాలరీస్ ప్రతి పోస్ట్కు ఉన్నాయి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని యంగ్స్టర్స్ మెయిన్గా 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అచీవ్మెంట్ చేస్తే తొందరగా స్థిరమైన ప్రభుత్వ జాబ్లో అచీవ్మెంట్ చేసి ఒక హ్యాపీని, గవర్నమెంట్ జాబ్ స్థిరమైన ఆనందాన్ని పొందాలని నేను విష్ చేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి సంబంధించిన GS అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ GS అంటే ఏంటి? జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కరెంట్ అఫైర్స్ డేటా. వెరీ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని టెస్ట్ చేస్తారు. మ్యాథమెటిక్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇష్యూస్లో టెస్ట్ చేస్తారు. ఈ రెండింటిలో 200 మార్క్స్. మీకు ఎన్ని మార్క్స్ వస్తే దాన్ని బట్టి యాజ్ పర్ రిజర్వేషన్ పరంగా, కేటగిరీ పరంగా మిమ్మల్ని వాకింగ్ టెస్ట్ పిలుస్తారు. ఆ వాకింగ్ టెస్ట్ పిలిచిన తర్వాత ఆ వాకింగ్లో మీరు ఎఫిషియన్సీ చూపించుకున్నారు అనుకోండి, మీరు చిన్న ఏజ్లోనే జాబ్ పొంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా మీరు గ్లోబల్ వార్మింగ్ తగ్గించే వారిలో కానీ, అదేవిధంగా ఫారెస్ట్ను ప్రొటెక్షన్ చేసే మంచి బాధ్యత మీపై ఉండి మీరు
మంచి అచీవ్మెంట్ చేసి ప్రజలకు సేవ చేసే ఉన్నతమైన సర్వీస్లో కొనసాగుతారని అనుకోవచ్చు. దీనికోసం గౌరవ ప్రభుత్వం వారు మనకు జాబ్ క్యాలెండర్ 2024-25 లోపల ఫిబ్రవరి 25 నోటిఫైడ్ చేస్తారు, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ మేలో ఒక 3 months గ్యాప్ ఇచ్చి, మార్చ్ ఏప్రిల్ మే 3 months గ్యాప్ ఇచ్చి మే 25న మీకు ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు. కావున ఆ తర్వాత వాకింగ్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్ కామన్గా అయిపోతుంది. అప్పుడు మీరు జాబ్లో వచ్చి మంచి ఎన్విరాన్మెంట్ కాపాడే, ఫారెస్ట్ జాబ్ చేసే వాళ్ళంతా కూడా ఎన్విరాన్మెంట్ను మన ప్లాంట్ ప్రొటెక్షన్ చేసే, తర్వాత మన అన్ని విధాలుగా మనకు ప్రజల సేవ చేసే మంచి బాధ్యత ఉంటుంది. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచిగా మీరు ఇప్పటి నుండే సాధన చేసి సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ రమణాచారి. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.